పుత్రుడు ఎక్కడో ఆ కర్ణకుడు ఉంటాడు, వాడు నిజపుత్రుడు. ఆ నిజపుత్రుడు ఏం చేస్తాడని అడిగింది శాస్త్రం. వాడు ఏ పని చేసినా తండ్రి వైభవాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. ఈ పని నేను చేస్తే మా నాన్నగారి కీర్తి ప్రతిష్టలు ఏమవుతాయి అని ఆలోచిస్తాడు. ఆలోచించి తండ్రి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టేటటువంటి వాడై తండ్రి యొక్క మన్ననను పొంది తండ్రిని సుఖపెట్టి తండ్రిని సంతోషపెట్టి తండ్రి మనస్సు ఆనందించేటట్టుగా ఉండి తండ్రితో కలిసి జీవితాంతం ఉంటాడు. తండ్రి అందుకే ఐశ్వర్యాలకు ఐశ్వర్యం కొడుకుతో కలిసి ఉండడం. తండ్రి పక్కన పడుకుంటాడు. పడుకుని తండ్రి కొడుకు జీవితంలో అలాగే ఉంటారు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఆ భాగ్యం కోసమే విశాఖపట్నం వెళ్ళిపోయారు. మహానుభావుడు, ధర్మం తెలుసున్నవారు కాబట్టి. కొడుకుతో కలిసి ఉంటాడు. తండ్రి పొందవలసినటువంటి గొప్ప భాగ్యములలో అదొకటి. కొడుకుతో కలిసి ఉంటాడు. చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోతున్న